దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 4 విధాలైన పోరాటాల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఈ రెండవ భాగంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా మనమందరం పరిశుద్ధముగా మనము మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఆత్మచేత శరీరానికి చంపినప్పుడు మనము విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం చేయగలుగుతాం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక, దయచేసి గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చిన రేయుడును. ఈ శరీరాన్ని ఎంత పెంచి పోషించినా సరే ఏంటండి, మనకి రకరకాలైన భోజనాలు మనం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. రకరకాలైన భోజనాలు ఏంటి మరి, పేతురు అంటేనేమో బైబిల్ వాక్యానుసారంగా, యోనా అంటే ఏంటి, ఫిష్. ఎందుకంటే చేప కడుపులో ప్రయాణం చేశాడు. నినవే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి చేప కడుపులో ఎన్ని రోజులు? 3 దినాలు ప్రయాణం చేశాడు. ఎంత మంచి ఆక్సిజన్ ఇచ్చాడు. అసలు చేప కడుపులో ఎవరైనా ప్రపంచంలో ఏ మానవుడైనా ప్రయాణం చేస్తారా? అయితే ఫిష్ కర్రీ, మనం ఫిష్ కర్రీ తినేటప్పుడు యోనా గారిని గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన జీవిత చరిత్రను గుర్తు చేసుకోవాలి. అయితే ఫిష్ అంటే ఏంటి? యోనా. ప్రైజ్ ది లార్డ్. మరి పేతురు గారు యేసు ప్రభు శిలువ శ్రమలు పొందే సమయంలో, నువ్వు యేసు ప్రభువులో ఒక శిష్యుడు కదా అనేసి ఒకరు ప్రశ్నించారు. మొత్తం 3 సార్లు ప్రశ్నిస్తే అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు అంటాడు. అప్పుడు ప్రభువు ఎదురై అంటాడు, కోడి కూయక మునుపు నీవు 3 అబద్ధం ఆడతావు. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడతాడండి. అయ్యో, నన్ను చంపేస్తారేమో అనేసి భయపడి నేను ఇలా అబద్ధం ఆడాను సరే చాలా పశ్చాత్తాపడతాడు. దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడు. అంటే చికెన్ అంటే ఏంటి? పేతురు. తర్వాత దేవునికి స్తోత్రం, అబ్రహాము. దేవునికి స్తోత్రం. మమ్మనే దగ్గర సింధూర వృక్షములో ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని మనుషులు వస్తారు, 3 వస్తే అప్పటికే ఆయనకి 100 సంవత్సరాలు. మరి అబ్రహాం గారి మేడం గారికి, శారమ్మ గారికి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. అయితే అతిథులు వచ్చారనేసి ఆయన వెంటనే తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. 3 మానికల పిండి నువ్వు ఈరోజు రొట్టెలు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. పనివాడు చెప్తాడు, అబ్రహాము చాలా ధనవంతుడు, వెళ్ళి ఒక ఆవు మాంసము సిద్ధపరచమంటాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా అబ్రహామును గుర్తు చేసుకున్నప్పుడు ఈ ఆవు మాంసం తినేవారు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక ఇస్సాకండి. దేవునికి స్తోత్రం. ఇస్సాకంటే అర్థం ఏంటంటే మేక కానీ గొర్రె కానీ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఎందుకంటే ఆ యొక్క మొరియా అనే పర్వతం దగ్గర ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పొట్టేలు వచ్చి దేవుడి సిద్ధపరిచినప్పుడు ఆ బలిపీఠం మీద అబ్రహాం ఏం చేస్తాడు? బలి అర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ విధముగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక తప్పిపోయిన కుమారుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు ఒక రోజున. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయనా, నేను వేరే దేశం పోయి బ్రతుకుదాం అనుకుంటున్నాను. నాకు రావాల్సిన ఆస్తి, ఎందుకు నువ్వు నాకు కన్నావు కదా, నువ్వు నన్ను కన్నందుకు, అయితే నువ్వు నాకు జన్మనిచ్చినందుకు, నువ్వు సంపాదించిన ఆస్తిలో అన్నకు రావాల్సిన భాగం అన్నకి ఇచ్చేసాయి, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేసాయి. అయితే నేను దూరదేశం పోయి బ్రతుకుదామంటే తండ్రి చాలా బాధపడతాడు. చాలా, నాయన వద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను మమ్మల్ని విడిచిపెట్టదు, ఎంత చెప్పినా వినడు. అప్పటికే ఆయనకి దురాలోచనలు వచ్చేస్తాయి. ఇక లాభం లేదని కొంతకాలం తర్వాత ఆస్తిని పంచి ఇచ్చేస్తాడు. ఆ డబ్బు తీసుకొని క్యాష్ చేసుకొని వెళ్ళిపోతాడు. దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత గుర్ర పందాలు, తర్వాత పేకాట ఆడటం, వేషలతో సంగతి చేయటం, తాగుడికి బానిస అయిపోయి చివరికి బెల్లం ఉన్నంతసేపే ఈగలు ఉన్నట్లుగా ఎప్పుడైతే ఆ డబ్బు హరించిపోయిందో, ఆ ఐశ్వర్యం తరిగిపోయిందో అందరూ దూరం అయిపోయారు.
అందరూ దూరం అయిపోయారు. ఏంటంటే బెల్లం ఉన్నంతసేపే ఈగలు ఉంటాయి, అంతే కదా. షుగర్ ఉన్నంతసేపే, ఆ చక్కెర ఉన్నంతసేపే చీమలు వస్తాయి. ఎప్పుడైతే ఆ ఐశ్వర్యం పోయిందో, ఆ డబ్బును కోల్పోయాడో, తన జీవితంలో కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పందులు కాచే దగ్గర వెళ్ళాడు. అందుకనే పందిని ఎవరైనా చూస్తే తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి, దేవునికి స్తోత్రం. ఆ పందులు తినే పొట్టు ఉందని అనుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ ఆహారానికి తక్కువ లేదు, నేను ఇంత పరీక్ష అనుభవిస్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడ ఒక కూలివాడినైనా బతుకుతాననేసి తన మనసు మార్చుకున్నాడు. వెళ్ళాడు. దూరం నుండి ఆ కుమారుడు గెడ్డం పెరిగిపోయింది, చిరిగిపోయిన వెళ్ళేటప్పుడు రాజవస్త్రాలు వేసుకుని వెళ్ళాడు, చాలా డబ్బు వేసుకుని వెళ్ళిపోయాడు. కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? ఒక బికారోడ్ లాగా వస్తున్నాడు, ఒక బికారోడ్ లాగా వస్తున్నాడు. అయితే దూరం నుండి తండ్రి చూశాడు, కుమారుడు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని హక్కున చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు అతనికి గడ్డం చేయించి, కటింగ్ చేయించి, రాజవస్త్రాలు తీసుకొచ్చి, విలువైన వస్త్రాలు తీసుకొచ్చి, స్నానం చేయించి, ఆ వస్త్రాలను ధరింపచేసిన తర్వాత ఆ చుట్టుపక్కలందరినీ పిలిచాడండి. తన బంధువులందరినీ పిలిచాడు, తన స్నేహితులు పిలిచాడు. తప్పిపోయిన కుమారుడు చాలా కాలం తర్వాత నా కుమారుడు దగ్గరికి వచ్చాడు, నా ప్రేమను, నా యొక్క సన్నిధిలోనికి వచ్చాడు కనుక రండి, ఈరోజు మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అనేది కూడా చాలా అవసరం. అయితే కృతజ్ఞత కూడిక పెడుతున్నారు, రండి ఈరోజు మా ఇంట్లో చక్కటి భోజనం ఏర్పాటు చేస్తున్నారు రండి అని చెప్పినప్పుడు తన స్నేహితులు, తన బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు అనేక మంది వచ్చారు. ఆ ప్రేయర్స్లో పాల్గొన్నారు. ఆ యొక్క భోజనంలో పాల్గొని వారందరూ సంతోషించారు. ఎప్పుడైతే ఏ కుమార్తె అయితే, ఏ కుమారుడైతే తప్పిపోయిన జీవితం నుండి విడిపించబడి మనసు మార్చుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వస్తారో, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన కొరకై ఇష్టపడతారో, వారిని గురించి దేవుడు మన పరలోక తండ్రి కూడా మనం చూసి సంతోషపడతారు. సంతోషం అనేది కలుగుతుంది. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము శరీరంతో ఉన్నాం కనుక కొన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి, కొన్ని శ్రమలు మనకు వస్తుంటాయి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండు. ఈ వాక్యం చాలా విలువైన వాక్యం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏ ప్రేమను కలిగి ఉన్నారో, ఏ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడో, అదే విధముగా సంఘం అనే శరీరముగా పిలువబడుచున్న యేసు క్రీస్తు ప్రభువు అనే శరీరము, సంఘములకు శిరస్సుగా ఉన్న యేసయ్య మన జీవితాలకు ఆయన నాయకత్వం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానాధిపతిగా మనకున్నాడండి. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. నా తండ్రి చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపలేరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే ప్రియులారా, మనము 4 రకాలైన పోరాటాలతో బాధపడుచున్నాము. ఇప్పుడు 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అండి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి స్తోత్రం. మన సొంత శరీరంతో మనం వైపున పోరాడుతున్నాము. అయితే ఇక్కడ దేవుని వాక్యములో చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పై వచనాల్లో 10, 11 వచనాల్లో గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 10, 11 అండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. హల్లెలూయా.
ఏంటంటే ప్రభు శక్తివంతుడు. ఈ పోరాటాల మధ్యలో దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, ప్రభావమునిచ్చి, అభిషేకాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, దేవుడు విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయట కొరకై ఆయన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనం చేవిడిచిపెట్టే దేవుడు కాదండి. కనుక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులంట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సర్వాంగ కవచం ధరించుకోవటం అంటే ఏంటండి? దేవుణ్ణే ధరించుకోవటం. అపవాది అనే మాటకు అక్కడ ఒకటి చిన్న ఒకటే ఉంది. కింద సాతానుతో మనం పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే ప్రభువు నందు పిల్లారా, ఇక్కడ అధికారులతోనూ మనము పోరాడినది శరీరంతో కాదు, అంటే రక్త మాంసాలు కలిగిన వ్యక్తులతో కాదు. ఈ యొక్క భూప్రపంచములో మరి అనేకమైన చీకటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనము ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. ఈ పోరాటంలో మనము జయం పొందాలంటే ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి, సార్వత్రిక సంఘం, ఆయన రాకడ కొరకు సిద్ధపడుచున్న దేవుని సంఘం గురించి దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మనకు 24 గంటలు సమయం ఇచ్చాడు. రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని గంటలు మనం ప్రార్థన చేస్తున్నాం? అవునండి, అర్ధరాత్రి పూట కూడా దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి, మనం దేవుని నుండి తొలగించడానికి, మన ఆత్మను నరకములో నెట్టివేయడానికి ఒకవైపున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో ఉన్న మనము ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం కాపాడబడతాం. అయితే 4 రకాల పోరాటాల్లో మనం జీవిస్తున్నాం. సాతాను శక్తుల వలన మనము పోరాడుతున్నాం. ప్రధానులతో పోరాడుతున్నాం. అధికారులు, అంధకార సంబంధాలకు లోకనాథులు, చీకటి శక్తులు, దురాత్మలతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో 2024 సంవత్సరం క్రితము ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్యలో ఉన్నప్పుడు 40 పగలు 40 రాత్రులు సాతాను జయించడానికి, దురాత్మలను జయించడానికి, చీకటి శక్తులను జయించడానికి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాస ప్రార్థన చేశారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేసి ముగించిన తర్వాత సాతానుతో ఒక పోరాటం వచ్చింది. అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాతాను అనేక విధాలుగా శోధించాడు. అయితే మనలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా రక్తమాంసంతో ఉన్నాడండి. అయితే ఆ యొక్క పోరాటములో సాతాను ఎదిరించాడు. సాతాను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించు, నువ్వు ఆకలిగా ఉన్నావంటే ప్రభు అన్న మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. ఒక ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళి లోకమంతా చూపించి, ఏంటి ఈ ఎత్తైన శిఖరం నుంచి దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, సాతాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతాను గద్దించాడు. హల్లెలూయా. నీవు నాకు మ్రొక్కినట్లయితే ఈ లోకంలో అన్నీ కూడా నీకు ఇస్తాను. చూసారా? నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూజించాలని తెలియదా నీకు అని సాతాను గద్దించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మన జీవితంలో సాతాను సంబంధమైన మనుషుల ద్వారా మనం పోరాడుచున్నప్పుడు, దురాత్మలు మనం వెంటాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా మనము జయించగలుగుతాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మనము 24 గంటల్లో ఒకేసారి మనం 3 గంటలు ప్రార్థన చేయలేము. దేవుని బిడ్డలారా, మనము విజయవంతమైన క్రైస్తవ జీవితము చేయాలంటే
దేవునికి స్తోత్రం. యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. నీవు సిద్ధపడము, నీ సమూహమును సిద్ధపరచుము, నీవు వారికి కావలిగా ఉండము. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన ఎందుకు కొరకు ఆయన రక్తం చిందించాడు? ఎందుకు కొరకు మన పాపముల కొరకై మన పాప భారాన్ని ఎందుకు మోసాడో తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎందుకు నడిపించాడో తెలుసా? దైవజనాంగమా, ఆలోచించండి ఒకసారి. ఏర్పరచబడిన అంశముగా ఎందుకు ఏర్పరచుకున్నాడు? రాజులని యాజక సమూహముగా మనం పిలువబడుతున్నాం, దేవుని సొత్తుగా మనం పిలువబడుతున్నాం, విలువ పెట్టి కొనబడిన వారుగా మనం పిలువబడుతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువపైన నిబంధన రక్తము, పరిశుద్ధ రక్తమును చిందించి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ప్రేమ మనల్ని వెంటాడుతుంది, ఆయన కృప మనల్ని వెంటాడుతుంది, ఆయన సన్నిధి మనం వెంటాడుతుంది, ఆయన అభిషేకం మనం వెంటాడుతుంది, ఆయన యొక్క పరిశుద్ధాత్మిక స్వరము ద్వారా ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఒకసారి మన జీవితాలు ఆలోచన చేద్దాం. రోజుకి 3 గంటలు ప్రతి సేవకుడు కానీ, ప్రతి విశ్వాసి కానీ, రక్షణ పొందిన దేవుని బిడ్డ, బాప్సం తీసుకున్న ప్రతి దేవుని బిడ్డ 3 గంటలు ప్రార్థన చేయాలి. ఒకేసారి మనం ప్రార్థన చేయలేము. అందుకే తెల్లవారుజామున 1 గంట, మధ్యాహ్నము కానీ, రాత్రికి కానీ, అలా 3 సమయాలు మన టైం సెట్ చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మనకు ఎదురవుతున్న పోరాటములు, ఆ శ్రమలే కానీ, ఆ శోధనలే కానీ, ఆర్థికమైన ఇబ్బందులే కానీ, అవి ఏమైనా సరే మనము జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోని మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట వినకపోవడం కారణం ఏంటో తెలుసా? కొంతమంది మీద ఏంటంటే చాతబడి శక్తులు ప్రయోగిస్తుంటున్నారు. ఈ చాతబడి శక్తులు ఎవరి మీద అయితే క్రియ జరుగుతుందో వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. అర్థమవుతుంది కదా? వాళ్ళ కంట్రోల్ ఉన్నందువలన వారు ప్రార్థనకు సమయం వేరు, ఆరాధనకు సమయం వేరు, దేవుని చిత్తంలో నడవలేకుండా ఉంటారు. ఆ పోరాటాల మధ్యలో వారు విడుదల పొందాలంటే మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మనము పోరాడుచున్నది అంధకార సంబంధాలకు శక్తులను అవునుబడి దేవుని వాక్యములో చూసినప్పుడు మనము దేవుని చిత్తాన్ని చేయడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఆత్మీయ పోరాటములో మనము విజయవంతముగా క్రైస్తవ జీవితము చేయడం కొరకై మనము పిలువబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే సాతాను మనల్ని ఓడించటానికి, అంధకార చీకటి శక్తులు మనల్ని ఓడించడానికి, సాతాను సంబంధమైన మనుషులు మనం ఓడించడానికి ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ని ఉపయోగించుకుంటున్నాడు సాతానుగాడు. ఈ ఇంటర్నెట్ ద్వారా అనేక మంది ఫేస్బుక్లో కనెక్ట్ అవుతున్నారు, గమనించండి. ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవుతున్నారు, యూట్యూబ్, తర్వాత అనేక రకాలుగా ట్విట్టర్లో కనెక్ట్ అవుతున్నారు. ఈ కనెక్ట్ అవ్వడం వలన కొంతమంది ఆత్మీయంగా జీవించేవారు ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వారు ముందుకు వెళ్తున్నారు. కానీ శరీర సంబంధంగా జీవించే జనులు ఆ ఇంటర్నెట్ అనే వలలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ పోరాటంలో మనము జయం పొందాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యొక్క నామములో మనం పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ యుద్ధములో, ఈ ఆత్మీయ పోరాటములో పరిశుద్ధులు కానీ, విశ్వాసులు కానీ ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలోకి ఎవరు వస్తారో తెలుసా? దేవుని దూతలు ఉన్నాయి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తుల వారు కలిగి ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దూతలు వచ్చి వారిని కాపాడుతూ ఉంటాయి. మన పక్షమున మికాయేలు దూతలు, గాబ్రియేలు దూతలు, దేవుడు ఒక గొప్ప దూతలను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన పక్షం యుద్ధం చేయడానికి. అవును పిల్లరా, మనం తప్పనిసరిగా గెలుస్తాము, సాతాన్ని ఓడిస్తాము, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాన్ని ఓడిస్తాము, జబర్దస్తి ప్రోగ్రాంని ఓడిస్తాము, సీరియల్ని ఓడిస్తాము. అవునండి, అనేకమైన రీల్స్ వస్తున్నాయి, అనేకమైన
సెల్ ఆన్ చేస్తే అనేకమైన నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి నువ్వు ప్రార్థన చేయకుండా కాలక్షేపం కోసం అనేక రకాలుగా వస్తున్నాయి. వాటిని జయించాలంటే ప్రార్థనాత్మతో నువ్వు జీవించాలి. ఒకవైపున శరీరం మనకు ఒక పోరాటం, మనకు శత్రువు. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా మనకు ఒక ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా పైన ఆకాశ మండలం అందున్న దురాత్మలతో మనం పోరాడుతున్నాం. మనందరం కూడా వీటన్నిటిని జయించాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, మెడిటేషన్ చేయాలి, ధ్యానించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. పద్మస్ దీపంలో పరవాసిగా ఉన్న అపొస్తలుడైన యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన రెవల్యూషన్ గ్రంథం చదివినట్లయితే సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వీటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎన్ని రకాల గుంపులమ్మా? అయ్యా ఎన్ని రకాల గుంపులు? 3 రకాల గుంపులు. ఒకటి వినే గుంపు, ఒకటి చదివే గుంపు, ఈ ప్రవచన వాక్యాలు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు. 3వది ఏ గుంపు? ఈ వాక్యాన్ని గ్రహించే గుంపు. ఏ గుంపులో ఉన్నాం? గ్రహించే గుంపులో ఉంటే మనము గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాం. దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఒక ఎఫెఫ్రా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రార్థనలో పోరాడాడు. దేవునికి స్తోత్రం. మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మన ముగింపులోకి వస్తున్నాం. దయచేసి గమనించండి. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం 4:12. ఎస్ 4వ అధ్యాయము కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తుంటున్నాడు. అవును, ఎఫెఫ్రా అనే క్రీస్తు దాసుడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఈ దినాల్లో దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించాలంటే, పాపమును జయించాలంటే, ప్రకృతిని జయించాలంటే, వ్యాధిని జయించాలంటే, అపవాదిని జయించాలంటే, మరణమును పాతాలను జయించాలంటే మనందరము కూడా సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్న ఏ దేశస్థులైనా సరే, వారు ఏ ప్రాంతంలో చెందిన వారైనా సరే, సార్వత్రిక సంఘములో ఉండి కొందరును దేవుడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఈ దినాల్లో ప్రార్థనా వీరుల అవసరము, ప్రేయర్ వారియర్స్ అవసరము. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మన పర్సనల్ లైఫ్ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అప్పగించుకుంటామో నిశ్చయముగా దేవుడు నీ కుటుంబంలోనికి ఆయన దూతలను పంపిస్తాడు, ఆయన మహిమను పంపిస్తాడు, ఆయన అభిషేకాన్ని పంపిస్తాడు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఎంతో విలువైనది. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఎఫెఫ్రా అనే క్రీస్తు దాసుడు ప్రార్థనలో పోరాడినట్లుగా మనము కూడా ప్రార్థనలో పోరాడుదాం. దేవునికి స్తోత్రం. మీరు సంపూర్ణులను ప్రతి విషయములోనూ దేవుని చిత్తము గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారై ఉండి నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో మనందరం కూడా నిలకడగా ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబాలను ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ఆ తప్పిపోయిన కుమారులాగా మరి మనము తప్పిపోయి ఉండొచ్చు. అయితే దేవునికి స్తోత్రం. ఒక సమరయ స్త్రీని దేవుని చేశాడు, ఆమె దాహమును తీర్చాడు, ఆమెకు సమాధానం, సంతోషాన్ని
ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ ఏం చేసింది? తన గ్రామంకి వెళ్ళి సువార్త అందించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మోషే నేర్పరచుకున్న దేవుడు, ఎస్తేరు నేర్పరచుకున్న దేవుడు, రూతు నేర్పరచుకున్న దేవుడు, దేవునికి స్తోత్రం. మరియమ్మను దేవుడు ఏర్పరచుకున్న దేవుడు, ఎలిజబెత్ను దేవుడు ఏర్పరచుకున్న దేవుడు, ఆయన నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతుంది, ఆయన కృప నిన్ను వెంటాడుతుంది, ఆయన అభిషేకం నిన్ను వెంటాడుతుంది. ఈ లోకములో నేను చనిపోక ముందు మనం ఏదైనా సాధించి ప్రభువు కొరకు ఏదైనా పని చేసి మనందరం కూడా ఈ లోకయాత్రను ముగించాలి. ఎందుకంటే మనం ప్రేమిస్తున్న ఈ శరీరం, ఈ రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరం పరలోకం చేరదండి. ఈ శరీరాన్ని ఎంత పెంచి పోషించినా సరే, ఎన్ని ఆహారాలు పదార్థాలు ఈ శరీరంలో పంపించినా సరే, ఒక రోజున దేవుని పిలుపు వచ్చినప్పుడు ఈ శరీరాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆత్మ అనేది చాలా విలువైంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ మహిమ గల రాజ్యంలోకి వెళ్ళాలి. అక్కడ సీయోను పరిశుద్ధ స్థలమును దేవుడు ఏర్పాటు చేశాడు. నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము మన కొరకు దేవుడు ఆయన కట్టుచున్నాడు. సీయోనులో ముఖ్యమైన మూల వేసి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘమును, ఆ సంఘము నిర్దోషమైన సంఘం, ఆ సంఘము మహిమగల సంఘం, ఆ సంఘము పరిశుద్ధమైన సంఘం, ఆ సంఘము ప్రతిష్టగల సంఘం, ఆ సంఘము ప్రార్థించే సంఘం, ఆ సంఘము సాక్ష్యమిచ్చే సంఘం, ఆ సంఘము పాటలు పాడే సంఘం, ఆరాధించే సంఘం, సువార్త ప్రకటించే సంఘముగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే సంఘముగా ఉండాలి. తన కుటుంబాన్ని నోవాహు ఏ విధముగా 8 మందిని ఓడలోకి నడిపించాడో, ఓడను దేవుడు చెప్పిన ప్రకారం ఒక ఓడను దేవుడు సిద్ధపరిచాడు. దేవుని మాట ఏ కుటుంబం అయితే వింటుందో, దేవుని మాట, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో ఆ కుటుంబాలు కాపాడబడతాయి. నోవాహు తరంలో ఆ జనరేషన్ మొత్తం ఎలా ఉన్నారంటే చెడిపోయి బ్రతుకుతున్నారు, దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రకరకాలుగా బైబిల్లో ఉంది ఆదికాండంలో. అయితే ఆ తరములో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధంగా చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సందులో కనిపెడుతున్నాడు. నోవాహు కుటుంబం 8 మంది అండి. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో, ఎందుకంటే నేను జలప్రలయం పంపించబోతున్నాను, నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం ఓడను సిద్ధపరచుకున్నాడు. ఆ రక్షణ ఓడ ఈ కృపా కాలములో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చినట్లయితే, ఆయన యొక్క ప్రేమలోకి వచ్చినట్లయితే, ఆయన కృపలోకి వచ్చినట్లయితే, ఆయన వెలుగులోకి వచ్చినట్లయితే, ఆయన యొక్క అభిషేకం కింద ఉన్నట్లయితే కృప మనతో ఉంటుంది, ఆయన వెలుగు మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ విధముగా 40 పగళ్ళు 40 రాత్రులు ఆ ఓడలో వారు ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. హరారాతు కొండ దగ్గర ఆగినప్పుడు 40వ రోజున దేవునికి స్తోత్రం ఆ యొక్క కుటుంబం దేవునికి బలి అర్పించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవుని బిడ్డారా, మనమందరము కూడా మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎఫెఫ్రా ఏ విధముగా ప్రార్థనలో పోరాడి ఉన్నారో, విశ్వాస జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడో, మనం కూడా ఆ విధంగా ఉందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. జయ జీవితం ఈ భూమిలో చేయుటకు జయ వీరుడను గ్రహించెన్. జయ జీవితం ఈ భూమిలో చేయుటకు జయ వీరుడను గ్రహించెన్. జయ జీవితం శరీరతలంపులలో వచ్చు దుష్ట స్వభావములం మన పూర్వమై విసర్జించి దివ్య స్వభావములను పొందేదం. మన పూర్వమై విసర్జించి దివ్య స్వభావములను
మేలులను పొందేదం. జయ జీవితం ఈ భూమిలో చేయుటకు జయ వీరుడను గ్రహించెన్. జయ జీవితం పాప క్రియలను నశింపజేసి తన సారూప్యములో ఎదుగా. పాప క్రియలను నశింపజేసి తన సారూప్యములో ఎదుగా. ఆత్మలో అభిషేకించి ప్రతిదినము నడిపించును. ఆత్మలో అభిషేకించి ప్రతిదినము నడిపించును. జయ జీవితం ఈ భూమిలో చేయుటకు జయ వీరుడను గ్రహించెన్. జయ జీవితం జయించిన సంగమును సింహాసనం చేర్చుటకై. జయించిన సంగమును సింహాసనం చేర్చుటకై జయ వీరుడేసు వచ్చును. తేజో కిరీటమును ఇచ్చును. జయ వీరుడేసు వచ్చును. తేజో కిరీటమును ఇచ్చును. జయ జీవితం ఈ భూమిలో చేయుటకు జయ వీరుడను గ్రహించెన్. జయ జీవితం ఈ భూమిలో చేయుటకు జయ వీరుడను గ్రహించెన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. మన శరీరం ఒక పోరాటం. ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. లోకనాథులతో మనం పోరాడుతున్నాం. అనేకమైన శోధనలు, అనేకమైన సాతానుడు అనేక రకాలుగా క్రియేట్ చేసి కుటుంబాల్లో సమాధానం లేకుండా, వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకుండా, మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న ఆరోగ్యాన్ని, మనలో ఉన్న ఆశీర్వాదాన్ని దొంగిలించడం కొరకై అపవాది ఎన్నో రకాలుగా క్రియేట్ చేస్తూ ఉంటున్నాడు. మనమందరము కూడా విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ప్రతిష్ఠ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉన్నట్లుగా ప్రభువా నన్ను ఒక ప్రార్థనా వీరుడిగా మార్చు అని దేవుని సందులో మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దైవజనాంగమా, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనా సమయంలో ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. మనం అందరం కూడా ప్రభువా నన్ను ఒక ప్రార్థనా వీరురాలుగా మార్చు నాయన. నన్ను ఒక ప్రార్థనా వీరుడిగా మార్చు ప్రభువా. నేను ఇంతకాలము నీ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోయాను. నీవు నాకు ఇచ్చిన 24 గంటల్లో ప్రభువా సమయము నీకు ఇస్తాను. నీతో మాట్లాడుతాను ప్రభువా. దేవా నీవు నన్ను కుటుంబాన్ని రక్షించు, నా పిల్లలు రక్షించు ప్రభువా. నా కుటుంబ సభ్యులను దేవా నీ సన్నిధికి నడిపించు నాయన. నాకు ఒక ప్రార్థనాత్మ దయచేయండి. నా తప్పులు, దోషాలు, పాపములు, అపరాధములు క్షమించు నాయన. నా కొరకు నిబంధన రక్తం చిందించావు. ఎన్నిసార్లు ప్రభా నిన్ను దుఃఖపరిచాను, నన్ను క్షమించు ప్రభువా. ప్రభా నీ రక్తముతో నన్ను కడుగు. నీ నిబంధన రక్తము, పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరచు నాయన. నన్ను ఒక కావలి వ్యక్తిగా మార్చు తండ్రి. జ్ఞాపకర్తరాలుగా దేవా నీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా వీరులుగా నన్ను మార్చు నాయన. నాకు ప్రార్థనాత్మ దయచేయండి. పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించు ప్రభా. ఈ దినము నుండి ప్రభా నీ కృపవరం నాకు కావాలి. నీ అభిషేకం నాకు కావాలి. నీ ఆత్మ ఫలములు నా జీవితంలో ఫలించు నాయన. నా కుటుంబంలో వస్తున్న శోధనలు తొలగించు ప్రభువా. అయా నీవు నీ సన్నిధి నాకు కావాలి. నీ హస్తము నా పైన ఉంచు నాయన. నా కుటుంబం పైన ఉంచు దేవా. నీవు నాకు ఇచ్చిన పిల్లల పైన ఉంచు నాయన. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ వాగ్దానము తండ్రి, నీ వాక్యాన్ని ప్రభా విశ్వసిస్తున్నాను.
నీవు సిద్ధపడము. అయా నేను సిద్ధపడతాను ప్రభా, నీ సమూహమును సిద్ధపరచుము. అవును తండ్రి, నా కుటుంబం కొరకు, నా బంధువుల కొరకు, నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థన చేయలేకపోయినా నన్ను క్షమించు నాయన. కావలి వ్యక్తిగా ఉండలేకపోయాను. నా కన్నీటి ప్రార్థనాత్మ దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపిపోయిన ప్రార్థనాత్మ దయచేయండి నాయన. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి నన్ను ఒక వెలుగు బిడ్డగా నేను ప్రకాశింపచేయి తండ్రి. అయా నా జీవితానికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అమ్మా, నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నీ జీవితం చాలా విలువైంది. నీ కుటుంబం దేవుడు ఏర్పరచుకున్నాడు. అవును, ఈ పోరాటములో మనము ఆత్మీయ జీవితం చేయట కొరకై, శ్రేష్టమైన జీవితం చేయట కొరకై దేవా నీ పరలోక దర్శనం నాకు కావాలి ప్రభా. అయ్యా నీ అభిషేకం కొరకు నేను కనిపెడుతున్నాను. నీ ప్రభావమే నన్ను నడిపించాలి. నీ శక్తితో నన్ను నడిపించు, నీ ఆత్మతో నన్ను నడిపించు. నీ అభిషేకం కింద నేను జీవించాలి, నీ ప్రభావం కింద నేను జీవించాలి ప్రభా. నీ మహిమ కొరకు నన్ను సిద్ధపరచుకోవాలి ఆయన అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న దేవుని బిడ్డారా, మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రార్థనలో మీరు కూడా ఉండండి. చేతులెత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను రక్షించు నాయన. నోహు కుటుంబాన్ని రక్షించావు, నన్ను రక్షించు అయ్యా. నీవు నన్ను రక్షించు నాయన. నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. నీ ప్రేమ నాకు కావాలి ప్రభా. నీ ఆదరణ నాకు కావాలి. నీ అభిషేకం నాకు కావాలి ప్రభా. నీవిచ్చే సంతోషం నాకు కావాలి. నీవిచ్చే ఆరోగ్యం నాకు కావాలి ప్రభా. నీవిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. నీవిచ్చే ఐశ్వర్యం నాకు కావాలి అయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు నాయన. దేవా నీవు నాకు ఇచ్చిన పిల్లలను ఆశీర్వదించు. మీరు నాకు ఇచ్చిన దైవ సేవకులను ఆశీర్వదించు ప్రభా. నీవు నాకు ఇచ్చిన సంఘాన్ని ఆశీర్వదించు అయ్యా. నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించు. నీ కొరకు జీవిస్తాను నాయన. నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మనికి అప్పగిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుల కొరకు నేను రాబోతున్నావు నాయన. ఆర్భాటముతో వచ్చినప్పుడు, ప్రలాదంతో వచ్చినప్పుడు నాయన నీ స్వరం వినాలి తండ్రి. మీరందరూ ప్రభా ఎత్తబడే సంఘములో ఉండాలి. నా జీవితాన్ని రూపాంతరపరచు నాయన. నా శరీరం రూపాంతరపరచు, నా ఆత్మ రూపాంతరపరచు, నా ప్రాణము రూపాంతరపరచు. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి అయా నీవు నన్ను నడిపించు. నన్ను పరిశుద్ధపరచు, నా కుటుంబాన్ని పరిశుద్ధపరచు. నీ పరిశుద్ధాత్మ గైడ్లైన్స్లో ఆలోచనకర్తగా నన్ను నడిపించు నాయన. నీవు నా కాపరిగా ఉండాలి ప్రభా. అవునాయన అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రేమతో నాతో మాట్లాడుతున్నాను. నీ కృప ద్వారా నన్ను ప్రేమిస్తున్నావు నాయన. తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించండి అయా. నీ కొరకు నీకు ఇష్టరాలుగా నేను బ్రతుకుతాను ప్రభా. అయా నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతాను. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా. నీ మహిమ కొరకు నన్ను సిద్ధపరచుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా 4 విధాలైన పోరాటాలతో మేము బాధపడుతున్నాం. అవును తండ్రి, ఈ పోరాటంలో మీరు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. మీ వాక్యం మాకు అనుగ్రహించున్నాం. పరిశుద్ధ ప్రార్థన ద్వారా మేము బ్రతుకుతున్నాం తండ్రి. అనేక మంది, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు నాయన రోజు కన్నీళ్లు కారుస్తున్నారు మా కోసం. అనేక మంది విశ్వాసులు కన్నీళ్లు కారుస్తున్నారు. అనేక మంది దైవ సేవకులు ప్రభా ఈ ప్రపంచంలో పరిశుద్ధ సార్వత్రిక సంఘముల నుండి కొందరిని ఏర్పరచుకొని ప్రార్థనాత్మ ఇచ్చిన ఆయన మా కొరకు, నా కొరకు కన్నీళ్లు కారుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి పరిశుద్ధులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి సేవకులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి విశ్వాసులను బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని రూపాంతరపరచు నాయన. మా ప్రభా మమ్మల్ని రూపాంతరపరచండి. మాకు ఎదురవుతున్న పోరాటాలను జయించడానికి మా ప్రభా మీ అభిషేకముతో మమ్మల్ని నింపచ్చు నాయన. మీ హస్తం మాకు తోడుగా ఉంచు నాయన. మీ కృపావరాలు మాకు దయచేయండి. ఆత్మీయ ఫలములు మేము ఫలించినట్లుగా సంఘానికి, సమాజానికి, ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మేము బ్రతుకుట కృప దయచేయండి. కృప దయచేయండి. కృప దయచేయండి ప్రభా.
మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. మీ జీవగల వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నాం ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీమించిన ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆయన, ప్రతి ఒక్కరిని ప్రార్థనా వీరులుగా సిద్ధపరచిన ప్రార్థన చేస్తున్నాం. పరలోక దర్శనం దయచిన ప్రార్థన చేస్తున్నాం. సౌలును పౌలుగా మార్చిన ఆయన నీ సాధనముగా వాడుకున్నట్లుగా ప్రతి కుటుంబాన్ని మీరు వాడుకోనండి. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చిన ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీ ప్రేమను తెలియచేసినట్లుగా అనేక మందిని లేవమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మందిని సువార్త ప్రకటించే వారిగా అనేక మందిని సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. మా శరీరము, మా ప్రాణము, ఆత్మను మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. ఏ బిడ్డలు అవసరతలో ఉన్నారో వారి అవసరం తీర్చిన ఆయన, వారికి వస్తున్న శోధన తొలగించండి. సమస్త కీడుల నుంచి విడిపించిన ఆయన గొప్ప సంతోషము, గొప్ప సమాధానము, గొప్ప ఆరోగ్యము, గొప్ప ఐశ్వర్యము, గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు బహుగా దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్.